హలో అండి, అందరికి నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతుంది 2 BHK ఫ్లాట్ చూస్తున్నారండి. ఈ ఫ్లాట్ వచ్చేసరికి 80 ఫ్లాట్స్ ఉన్నాయండి. ఇక్కడ గార్డెనింగ్ ఉంది, చుట్టుపక్కల మనకి వెంటిలేషన్ కూడా బాగా ఎక్కువ వస్తుంది. ఇది వచ్చేసరికి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 1115 ఎస్ఎఫ్టీ వస్తుందండి. 100 స్క్వేర్ ఫీట్ వచ్చేసరికి కార్ పార్కింగ్ వస్తుంది. నో జిఎస్టీ అండి ఇక్కడ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకి. ఇది వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఫీ అనేది కానీ వాటర్ ఫీ అనేది కానీ ఏం తీసుకోరు. ఈ అపార్ట్మెంట్ తీసుకున్న వాళ్ళకి టోటల్ పంచాయతీ వాటర్ వస్తుంది. జనరేటర్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మహీంద్రా కంపెనీ వాళ్ళది జనరేటర్ మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత లిఫ్ట్స్ కూడా ఉన్నాయి సార్. ఇక్కడ మనకి ఇది లిఫ్ట్స్ వచ్చేసరికి జాన్సన్ కంపెనీ. మనం A to Z డీటెయిల్స్ అనేది తీసుకున్నామండి. ఈ ఫ్లాట్ యొక్క డోర్స్ కూడా వచ్చేసరికి మెయిన్ డోర్ వచ్చేసరికి టేక్ వుడ్తో తయారు చేస్తారు, ఫుల్ టేక్ వుడ్తో. తర్వాత రిమైనింగ్ డోర్స్ వచ్చేసరికి గ్రానైట్ ఫ్రేమ్ అనేది డోర్స్ అనేది యూస్ చేశారు. శానిటరీ వచ్చేసరికి సిరా కంపెనీది శానిటైజర్ అనేది యూస్ చేస్తారండి. ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి 32 లక్షలు పడుతుందండి. 32 లక్షల్లో చుట్టుపక్కల చూస్తే ఎటువంటి ఫ్లాట్స్ అనేది 32 లక్షల్లో లేవండి. మనకి చూస్తే పక్కన వెంటిలేషన్ కానీ గొల్లపూడి దగ్గరలో అండి ఈ ఫ్లాట్ వచ్చేసరికి. ఇది మన విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళే హైవేలో ఉందండి ఈ ఫ్లాట్స్. ఇది వచ్చేసరికి మనకి కార్ పార్కింగ్ వస్తుందండి. ఒకసారి పైకి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం పదండి. ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాండి. ఈ టోటల్ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి 80 ఫ్లాట్స్. ఈ ఫ్లాట్ వచ్చేసరికి కస్టమర్ అనేది గ్రూప్ రైస్ అనేది జరిగిందండి ఆల్రెడీ. ఇది స్టార్టింగ్ అండి. ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి టేక్ వుడ్తో చేస్తారు, ఫుల్ టేక్ వుడ్తో ఫస్ట్ ఎంట్రీ డోర్ వచ్చింది, మెయిన్ డోర్. దాని తర్వాత వచ్చేసరికి మనకి ఇది హాల్ వస్తుందండి. ఈ హాల్ వచ్చేసరికి ఇక్కడ నుంచి టీవీ యూనిట్ వస్తుంది. ఈ టీవీ యూనిట్ అనేది కస్టమైజేషన్ చేసుకున్నారండి కస్టమర్. మనకి మాత్రం ఫ్లాట్ మాత్రం 32 లక్షలు పడుతుంది. వీళ్ళు కస్టమైజేషన్ సపరేట్గా చేయించుకున్నారండి ఈ ఫ్లాట్కి. దీని తర్వాత ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుందండి. ఈ ఎంట్రీలో ఒక డోర్ అనేది వస్తుంది. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసరికి కబోర్డ్ వర్క్ చేయించుకున్నారు. ఇక్కడ డ్రెస్సెస్ కానీ ఇవి కానీ స్టోర్ చేసుకోవచ్చు ఈ కబోర్డ్. సేమ్ ఇక్కడ కూడా అంతే అండి, కస్టమైజేషన్ చేయించుకున్నారనమాట కస్టమర్. దీని ద్వారా వాళ్ళకి నచ్చిన డిజైన్ అనేది ఇక్కడ చేయించుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి ఇక్కడ మంచం అనేది వేసుకోవచ్చండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. దీని తర్వాత వాష్ ఏరియా ఉందండి పక్కన. ఈ చుట్టుపక్కల చూస్తే వెంటిలేషన్తో సహా ఉంది. ఇక్కడ కస్టమర్ ఏం చేయించుకున్నారంటే ఐరన్ గ్రిల్స్తో ఇక్కడ సేఫ్టీ రాడ్స్ అనేది పెట్టించుకున్నారండి. చిన్నపిల్లలు కానీ ఏది కిందకి జారకుండా కానీ, మనకి ఎవరు దొంగలు కానీ ఎవరు రాకుండా. ఇక్కడ ఒక డోర్ వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి డైనింగ్ హాల్ అండి. ఈ డైనింగ్ హాల్లో వచ్చేసరికి ఇక్కడ మన ఫుడ్ సంబంధించిన స్టోర్ చేసుకోవడానికి కానీ అక్కడ కస్టమర్ అనేది కస్టమైజేషన్ చేయించుకున్నారనమాట. ఇక్కడ వీళ్ళకి నచ్చిన డిజైన్తో ఇక్కడ మనం డైనింగ్ టేబుల్ పెట్టుకొని ఇక్కడ డిన్నర్ కానీ లంచ్ కానీ చేయొచ్చు. దీని తర్వాత ఇది కామన్ బాత్రూమ్ వస్తుంది. ఈ కామన్ బాత్రూమ్ కూడా మంచి డిజైన్తో చేయించుకున్నారు. నెక్స్ట్ ఇది కిచెన్ అండి. కిచెన్ వచ్చేసరికి వీళ్ళు కస్టమైజేషన్ చేయించుకున్నారనమాట మొత్తం. ఈ పైన గ్రానైట్ వేయించుకున్నారు. దీని తర్వాత మనం ప్లేట్స్ కానీ ఇవి కానీ చేసుకోవడానికి ఇక్కడ వాళ్ళకి నచ్చిన డిజైన్గా చేసుకున్నారు అనమాట. కిచెన్ ఇక్కడ స్టోరేజ్ చేసుకోవడం అనమాట, కిచెన్ సంబంధించిన ఐటమ్స్ అన్ని స్టోర్ చేసుకోవడం. నెక్స్ట్ దీని పక్కన వాష్ ఏరియా ఉంటుంది. ఈ వాష్ ఏరియా ఇక్కడ కూడా సేమ్ ఐరన్ గ్రిల్స్ అనేది వేయించుకొని సేఫ్టీ మెజర్మెంట్ ద్వారా ఇక్కడ మనకు వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది వాషింగ్ మిషన్ ట్యాప్ అండి. దీని ద్వారా వాషింగ్ మిషన్ కనెక్షన్ అనేది వస్తుంది అనమాట. ఈ ఏరియాలో వాషింగ్ మిషన్ అనేది పెట్టుకోవచ్చు. పైన మనకి అప్స్టైర్స్లో వాటర్ ట్యాంక్ కూడా అనేది ఫెసిలిటీ ఉంది. దీని తర్వాత ఇక్కడ డోర్ అనేది వచ్చింది. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో ఎంట్రీలో డోర్ ఉంది. ఇక్కడ మంచం కానీ ఇది కానీ ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఇది కూడా అంతే, కస్టమర్ అనేది చేయించుకున్నారు కబోర్డ్ వర్క్. ఇక్కడ వచ్చేసరికి మెయిన్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. చూసారు కదండి, ఇదండి 2 BHK ఫ్లాట్. ఇది వచ్చేసరికి 32 లక్షలు పడుతుంది. మీరు కానీ ఈ ఫ్లాట్ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా కింద నెంబర్ కాల్ చేయండి. ఇది మొత్తం వచ్చేసరికి మనకి బ్యాంక్ లోన్ 100% కూడా వస్తుందండి. ఫర్దర్గా ఎటువంటి డీటెయిల్స్ కానీ ఎంక్వైరీస్ కానీ ఉంటే మన ఫ్లాట్ అనేది విజిట్ చేయండి. కింద నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.